నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. మూడోసారి ప్రధానమంత్రిగా అవకాశం దక్కించుకున్న నరేంద్ర మోదీ ఈసారి మంత్రివర్గంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు. ఎన్డీఏలో వివిధ పార్టీలకు చెందిన ఎంపీలకు కేబినెట్ లో స్థానం కల్పించారు. మిత్రధర్మం పాటించారు. ఎన్డీఏ మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కింది అనే విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సీనియర్ నాయకులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలతో సహా మోదీ 3.0 కేబినెట్ లో కొత్తగా మంత్రి పదవులు వచ్చిన వారికి కాల్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కిషన్ రెడ్డికి మరోసారి చోటు దక్కగా, తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు కేంద్ర కేబినెట్ లో చోటు దక్కింది. అలాగే ఏపీ టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చోటు దక్కింది. రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రి దక్కనుండగా, పెమ్మసాని చంద్రశేఖర్ కు కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కింది. తెలంగాణ బీజేపీ ఎంపీలలో ఈసారి ఎవరెవరికి మంత్రి పదవులు దక్కనున్నాయనే ఉత్కంఠకు తెరపడినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ ఎంపీ జి కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్లకు కేబినెట్ బెర్తులు దక్కాయి. ఈ మేరకు ఇరువురికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. డీకే అరుణ, ఈటెల రాజేందర్లకు కూడా కేంద్ర మంత్రి పదవులు వస్తాయని విస్తృతంగా ప్రచారం జరిగింది. ప్రధాని కార్యాలయం నుంచి వారిద్దరికి ఫోన్లు రాకపోవడంతో వారు నిరాశ చెందినట్లుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మొత్తం 42 ఎంపీ స్థానాల్లో ఎన్డీఏ కూటమి 29 స్థానాలు దక్కించుకుంది. తెలుగుదేశం పార్టీ 16 సీట్లు, జనసేన 2 సీట్లు దక్కించుకున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ కలిసి బీజేపీ 11 ఎంపీ స్థానాలు దక్కించుకుంది. ఏపీ నుంచి గెలిచిన 3 బీజేపీ ఎంపీలకు కేంద్ర కేబినెట్ స్థానం దక్కకపోవడం విశేషం. పురంధేశ్వరి, సీఎం రమేష్, భూపతి రాజు, శ్రీనివాస వర్మలు ఏపీ నుంచి ఎంపీలుగా గెలుపొందారు. వీరి ముగ్గురులో ఏ ఒక్కరికైనా కేబినెట్ పదవి వస్తుందని ప్రచారం జరిగినప్పటికీ బీజేపీ పెద్దలు శ్రీనివాస వర్మపైనే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఎవరు ఊహించని విధంగా సౌత్ ఇండియాపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకి కూడా కేంద్ర కేబినెట్ అవకాశం కల్పించింది. పార్లమెంటు ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ తమిళనాడులో పార్టీ పటిష్టత కోసం చేసిన కృషికి ఫలితంగా కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించారు. త్వరలో అన్నామలైను బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నుకోనుంది. కేరళలో బీజేపీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన సీనియర్ నటుడు సురేష్ గోపి ఈసారి ఎంపీగా గెలిచారు. మోదీ కేబినెట్ లో స్థానం దక్కించుకున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ రాగానే సురేష్ గోపి అభిమానులు, కుటుంబ సభ్యులు సంబరాలు జరుపుకున్నారు. నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ నుంచి ఎంపీ రామ్నాథ్ ఠాకూర్ పేరు వినిపిస్తోంది. ఇక కర్ణాటక మాజీ సీఎం జేడీఎస్ ఎంపీ హెచ్డి కుమారస్వామికి కూడా బీజేపీ పెద్దల నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాస్వాన్, హెచ్ఏఎం పార్టీ అధినేత జితన్ రామ్ మాంఝీ,
అప్నా దల్ ఎస్ అధ్యక్షురాలు అనుప్రియ పటేల్, ఆర్ఎల్డీకి చెందిన జయన్ చౌదరి కూడా మోదీ 3.0 ప్రభుత్వంలో మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.